రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి అమెరికా ప్రయత్నం. ఈ ముగ్గురి మధ్యన రష్యా అధ్యక్షుడితో చర్చలు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరిపి అది అటు ఇటు కాని పరిష్కారంతో ఆగిపోయినటువంటి వేళ ముగ్గురు ఒకేసారి కూర్చుంటాం అన్నటువంటి దానికి ప్రిపేర్ చేస్తే దానికి దుబాయ్ వేదికని ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు వేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గురువారం జెలెన్స్కీ ప్రసంగించాడు. యుద్ధం ముగింపు లక్ష్యంగా శుక్రవారం నుండి 2 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి అని చెప్పి ప్రకటించారు. అంతకుముందు గురువారమే అమెరికా ప్రతినిధి బృందంతో మేము మంత్రాలు జరుపుతాం. మా చర్చల పురోగతిని రష్యాకి వివరించేందుకు మరో అమెరికా బృందం రష్యాకి వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ తర్వాత రష్యా బృందంతో కలిసి అమెరికా, ఉక్రెయిన్ బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో త్రైపాక్షిక చర్చలు జరుపుతాయి. యుద్ధం పరిసమాప్తి కోసం ఉక్రెయిన్ మాత్రమే కాదు, రష్యా సైతం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందుకు రష్యా సిద్ధపడాలి. చర్చలు అనేవి లేకుండా ఉండటం కంటే ఏదో రకమైన చర్చలను ప్రయత్నించడం మంచిదే కదా. యుద్ధం ముగిసిపోయేలా మాకు దేవుడు దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నట్టు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద యూరప్ సహాయం కూడా వేడుకున్నా. ఆనాడు ఏం మాట్లాడానో అవే మాట్లాడాల్సి వస్తుంది. అప్పటికి ఇప్పటి పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. గ్రౌండ్ హాగ్ డే సినిమాలో పాత్రలాగా ఒకే రోజు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందంటూ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేసుకొచ్చాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడాడు. ట్రంప్తో భేటీ ఉక్రెయిన్కి లబ్ధి చేకూరేలా సాగింది. మేమిద్దరం నేడో రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశంతో ఆ తర్వాతే త్రైపాక్షిక భేటీ జరగబోతుందని చెప్పుకొచ్చారు. ట్రంప్ జెలెన్స్కీ భేటీ వివరాలను పుతిన్కి వివరించేందుకు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ నెట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్జ్ కుష్నర్ మాస్కోకి వెళ్లారు. పుతిన్తో అమెరికా బృందం భేటీని ట్రంప్ సైతం ధృవీకరించారు. ఎలాగైనా సరే ఈసారి చర్చలు విజయవంతం చేసి యుద్ధాన్ని ఆపేస్తా ఉంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 8 ఆపేశారని చెప్పాడు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుపైన ట్రంప్కి ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ట్రంప్ హెలికాప్టర్ ఎగరలేకపోయింది. దాంతో రోడ్డు మార్గంలో ట్రంప్ జ్యూరిచ్కి చేరుకుని అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికాకి తిరుగు ప్రయాణమయ్యాడు.